ఈ ఆలయ వైశాల్యం చాలా చిన్నది. అయినప్పటికీ మన బొజ్జ కనపయ్య కొలువుతీరిన అతి చిన్న ఆలయంగా దీన్ని చెప్పుకోవచ్చు. అదే మన వైజాగ్లో ఉన్న సంపత్ వినాయక టెంపుల్. 1962లో నిర్మించిన ఈ ఆలయంలో కొలువైన స్వామివారిని సకల సంపదలు అనుగ్రహించే దైవంగా, వాస్తుదోషం నివారణకు అధిష్టాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయం వాహన పూజకు ఎంతో ప్రత్యేకం. కొత్త వాహనం కొంటే ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాల్సిందే. ఎంతో మహిమ గల ఈ స్వామివారి ఆలయానికి సంబంధించి జరిగిన ఒక విషయం గురించి తెలుసుకుందామా? 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఈస్ట్ నేవల్ కమాండ్కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలో సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైజాగ్పై దాడి కోసం వచ్చిన పాకిస్తాన్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ 4 డిసెంబర్ 1971న సముద్రంలోనే పేలి మునిగిపోయింది. దానితో స్వామి మహిమ వల్లే ఇది సాధ్యమైందని భావించిన కృష్ణన్ వైజాగ్లో ఉన్నంతకాలం ప్రతిరోజు స్వామిని దర్శించిన తర్వాతే విధులకు వెళ్ళేవారట. ఈసారి వైజాగ్లో బీచ్తో పాటు స్వామివారిని దర్శించుకోండి.